అరుణాచలం స్వామివారి చందనోత్సవంలో అపశృతి జరిగింది. గోడ కూలి భక్తులపై పడిపోవడంతో పలువురు గాయాలయ్యాయి. మనతో ఇదే అంశమే మాట్లాడేందుకు ఆలయ డ్యూటీలో ఉన్న సిబ్బంది ఉన్నారు. చెప్పండి, మీరు ఎంతమందిని చూసారు, ఎంతమంది గాయాలయ్యాయి, ఏమంటారు మీరు? సార్, పెద్ద వర్షం పడింది, ఒకసారి పెద్ద అరుపులు వచ్చాయి. మేము అక్కడ ఒక ఆయన ఉన్నారు, నేనొకరున్నాను. అయితే అదేంటి కింద పడిపోయి ఇలా పడిపోవడం వల్ల ఆ పోల్, ఇలాంటి పోల్ ఒకటి, దానికి పిల్లర్స్ అప్పుడు కట్టింది ఏంటో తెలియదు, మరి అవి ఉండడం వల్ల కింద ఎన్ని బాడీస్ ఉన్నాయో తెలియదు. కానీ ఒక బాడీని మేము లాగడానికి వైజాగ్ వాలంటీర్స్ కొంతమంది ఉన్నారు, కుర్రోళ్ళు అందరం కలిపి ఒక బాడీని లాగడానికి 45 minutes పట్టింది. ట్రై చేసి లాగాం. మిగతా కింద నాకు తెలిసి ఇంకా 4-5 ఉంటాయి అనుకుంటున్నాం, కానీ కన్ఫర్మేషన్ అయితే తెలియదు. ఈ లోపు మన సిబ్బంది వచ్చి చూస్తున్నారు. గోడ కూలిందా, పోల్ పడిపోయిందా? గోడతో పోల్ ఉంది, గోడ కూలింది, పోల్ ఉంది. పోల్ పడిన తర్వాత దాని మీద గోడ. గాయాలు ఎంతమందికి అయి ఉంటాయి? గాయాలు అనేది అసలు తెలియడానికే లేదు సార్, ఎందుకంటే అది గాయం అనేది చెప్పడానికి లేకుండా ఉంది. అక్కడ అపశృతిలో దాదాపుగా కొంతమంది ప్రాణాలు కోల్పోయారు, మరికొంతమంది గాయపడినట్టుగా చెప్తున్నారు. ఓవరాల్గా దీనిపై అధికారికంగా తెలియాల్సి ఉంది. అంటే ఈ హుటాహుటిన గాయపడిన వాళ్ళని, మిగతా వారిని అందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు. దీనిపై ఎంక్వైరీ స్టార్ట్ అయింది. కెమెరా పర్సన్ భాస్కర్తో ఖజా టీవీ 9 విశాఖపట్నం. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది అంతా చేరుకున్నారు. అలానే అంబులెన్స్ ని సిద్ధంగా ఉంచారు. కానీ సంవత్సరానికి ఒక్కసారి మాత్రం నిర్వహిస్తుంటారు. విశాఖ సింహాచలంలోని చందనోత్సవ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. ఇప్పుడు కూడా అలానే వచ్చారు. తెల్లవారుజామున 3 గంటల నుండే క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి. కానీ ఒక్కసారిగా వర్షం పడటం, వర్షానికి గోడ కూలటం, గోడ కింద చిక్కుకొని 7 భక్తులు చనిపోయారు. మరికొంతమంది గాయపడ్డారు. వాళ్ళని వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్లారు. ఆ శిథిలాల కింద కొంతమంది చిక్కుకొని ఉంటారు అని భావిస్తున్నారు. వాళ్ళ కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. వాళ్ళందరినీ సేవ్ చేయడానికి వాళ్ళంతా కూడా శ్రమిస్తూ ఉన్నారు. ఇప్పటికే కలెక్టర్, హోంమంత్రి అనిత దగ్గరుండి సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయో పరిశీలిస్తున్నారు, సమీక్షిస్తున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, రెస్క్యూ ఆపరేషన్ ఎలా కొనసాగుతోంది, మా ప్రతినిధి కాజా మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చూడొచ్చు, ఈ ప్రాంతం అంతా కూడా శిథిలాలు, అంటే భారీ గోడ, భారీ ఇటుకలతో నిర్మించిన ఈ గోడ ఒక్కసారిగా భారీ శబ్దంతో భక్తులపై కూలిపోయింది. అప్పన్న భక్తులు ఈరోజు అప్పన్న నిజరూపంని దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చారు. గత అర్ధరాత్రి నుంచి కూడా ఈ సింహగిరి అంతా కూడా భక్తులతో కిక్కిరిసిపోయింది. అయితే ఏదైతే ఈ స్పాట్ కనిపిస్తోందో ఈ ప్రాంతం నుంచే 300 రూపాయల టికెట్లు కొనుగోలు చేసిన భక్తులు ఈ ప్రాంతం నుంచే ఈ మెట్ల మార్గం నుంచి వెళ్ళి పక్కనున్న క్యూ కాంప్లెక్స్లోకి వెళ్ళాలి. అయితే ఒక్కసారిగా ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఈ మెట్ల మార్గం పైన ఒక పోల్స్తో టెంట్ వేశారు. ఎందుకంటే ఈ రోజంతా ఈ క్యూ లైన్ ఉంటుంది కాబట్టి ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు భారీ టెంట్లు కూడా ఏర్పాటు చేశారు, భారీ పోల్స్తో. అయితే దాదాపుగా 2.5 గంటల సమయంలో తెల్లవారుజామున ఈదురుగాలతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో ఒక్కసారిగా ఈదురుగాలులకు ఈ భారీ శబ్దంతో టెంట్ కూలిపోయింది. ఈ పక్కనే నిర్మించిన ఈ సపోర్టింగ్ వాల్ ఏదైతే ఉందో, ఈ ఇటుకలతో నిర్మించిన ఈ వాల్ ఏదైతే ఉందో ఒక్కసారిగా భారీగా శబ్దంతో ఇటువైపుకి ఒరిగిపోయి కూలిపోయింది. ఇదే ప్రాంతంలో నా కుడివైపు ఉన్న ఈ మెట్ల మార్గంలో భక్తులు భారీగా నిల్చుని ఉన్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా ఈ గోడ కూలి పడిపోవడంతో శిథిలాల కింద 7 భక్తులు అక్కడే ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ భారీ శబ్దంతో విన్న తర్వాత వాలంటీర్స్ ఇక్కడ స్పాట్కు చేరుకున్నారు. అప్పటికే దాదాపుగా శిథిలాల కింద 7 చిక్కుకున్నారు. ఎవరైతే బయట కనిపిస్తున్నారో ఇద్దరిని రెస్క్యూ చేసి ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. అయితే లోపల ఎవరైతే ఉన్నారో వారిని రెస్క్యూ చేసే పరిస్థితి ఆ సమయానికి వాలంటీర్లు చేయలేకపోయారు. ఆ తర్వాత ఏపీ ఎస్డీఆర్ఎఫ్ అలాగే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. వచ్చి ఆ లోపల శిథిలాల కింద ఉన్న అన్ని ఒక్కొక్కరికి తీస్తుండడంతో దాదాపుగా 7 భక్తులు శిథిలాల కింద చిక్కుకొని ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 2 గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. ప్రస్తుతానికి 7లో 3 మృతుల్లో 3 మహిళలు కూడా ఉన్నారు. చూడొచ్చు, ఈ ప్రాంతం అంతా కూడా శిథిలాల తొలగింపు ప్రక్రియ అనేది కాసేపటి క్రితమే పూర్తయింది. ఇక్కడ నుంచి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు ఇక్కడ నుంచి వెళ్ళాయి. చూడొచ్చు, భారీ స్థాయిలో, అంటే ఈ కచ్చా కూడా ఇది చందనోత్సవం సందర్భంగా ఈ సపోర్టింగ్ వాల్ను నిర్మించారు. ఇదే భక్తుల మరణానికి కారణమైంది. ఎందుకంటే ఈ భారీ వర్షం కూడా, ఆ తర్వాత ఈ కచ్చా గోడ ఉండడం, దీంతోపాటు ఆ వర్షానికి ఈ గోడ పూర్తిగా నానిపోయి భారీ శబ్దంతో కూలిపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చారు. ఇక్కడ భారీగా జాలీలు ఉన్నాయి, ఇనుప రేకులు ఉన్నాయి. అంటే ఏ స్థాయిలో ఈ ఈదురుగాల్లో కూడిన వర్షం కురిసిందంటే పూర్తిగా ఈ సింహగిరిపై ఉన్న ఇనుప రేకులన్నీ ఎగిరిపడ్డాయి, టెంట్లు కూలిపోయాయి. దీంతోపాటు పూర్తిగా అంటే పోల్స్, ఐరన్ పోల్స్ కూడా నేలమట్టమయ్యాయి. ఇదే క్రమంలో ఈ గోడ ఏదైతే ఉందో ఈ గోడ ఉన్న
పోల్స్ బేస్మెంట్గా ఉన్న ఈ గోడ కచ్చా గోడ కావడంతో ఈ ఈదురుగాలు దాటికి ఈ టెంట్ పడిపోవడంతో ఈ నేపథ్యంలోనే ఆ గోడ కూడా ఆ సపోర్ట్గా ఉన్న గోడ కూడా భారీ శబ్దంతో కూలిపోయింది, భక్తులపై పడిపోయింది. ఈ క్యూ లైన్లో ఉన్న భక్తులపైకి ఈ భారీ ఇటుకలు, అంటే ఈ దాదాపుగా ఇది ఒక్కొక్కటి 10 కిలోల వరకు ఈ ఇటుక ఉంటుంది. ఈ భారీ ఇటుకలు ఒక్కసారిగా కూలిపోయి పక్కనే ఈ క్యూ లైన్లో ఉన్న భక్తులపై పడిపోవడంతో 7 భక్తులు శిథిలాల కింద చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు. 3 మహిళలు ఉన్నారు. ఎంతో భక్తి శ్రద్ధలతో గత రాత్రికే చాలామంది భక్తులు ఈ ప్రాంతానికి చేరుకున్నారు. ఏడాదికి ఒక్కసారి మాత్రమే వైశాఖ శుద్ధ తదియ రోజు అప్పన్న స్వామి నిజ రూపంలో దర్శనమిస్తాడు. ఏడాది పొడవునా చందనదాహుడైన స్వామివారు ఈరోజు మాత్రమే నిజ రూపంలో దర్శనమిస్తారు. ఈ అపురూపమైన ఈ దర్శనాన్ని చేసుకునేందుకు భారీగా విశాఖ నుంచే కాక చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి కూడా భారీగా జనం తరలి వస్తారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భారీగా జనం తరలి వస్తుంటారు. ఈ నేపథ్యంలోనే 300 రూపాయల టికెట్లు కొనుగోలు చేసిన భక్తులు ఈ క్యూ లైన్లో నిల్చున్నారు. ఇటువైపు నుంచి ఈ మెట్ల మార్గం నుంచి వెళ్ళి అటువైపు క్యూ లైన్లో వెళ్ళి అప్పన్న దర్శనానికి మరి కాసేపట్లోనే, అంటే దాదాపుగా ఒక అరగంటలోనే అప్పన్న దర్శనం చేయాల్సి ఉన్న భక్తులు ఒక్కసారిగా ఈ గోడ కూలిపోవడంతో ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. శిథిలాల కింద చిక్కుకొని భక్తులు 7 భక్తులు ప్రాణాలు కోల్పోయారు. 2 తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యారు. అయితే ఏ స్థాయిలో ఈ ప్రమాదం జరిగిందంటే భక్తులు ఎవరైతే మృతి చెందారో వారి శరీరాలు పూర్తిగా ఛిద్రమయ్యాయి. నామరూపాలు లేకుండా ముఖం కూడా గుర్తుపట్టలేనంతగా కొన్ని మృతదేహాలు ఉన్నాయి. హోంమంత్రి స్వయంగా ఈ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దీంతోపాటు సహాయ కార్యక్రమాలని పర్యవేక్షించారు. దీంతోపాటు కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అలాగే సిపి బాగ్చి కూడా ప్రత్యేకంగా ఈ ప్రాంతానికి వచ్చి సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేస్తారు. దీంతోపాటు ఇక్కడ ఈ సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేయడంతో పాటు ఎవరైతే భక్తులు మిగతా వాళ్ళు కూడా ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న భక్తులు ప్యానిక్ గురకుండా వేరే క్యూ లైన్ నుంచి వాళ్ళని సేఫ్గా పంపించే ప్రయత్నం చేశారు. ఇప్పటికి ప్రస్తుతానికి అప్పన్న దర్శనం అనేది సాఫీగా సాగుతుంది. మరోవైపు ఈ ప్రాంతంలో చూడొచ్చు బీతా వాతావరణం, శిథిలాలు ఇక్కడ పూర్తి స్థాయిలో నేలమట్టమైనవి. ఎందుకంటే ఇది కచ్చా గోడ, ఇది కచ్చా గోడ కావడం వల్లే ఇది వర్షానికి నాని భారీ ఎదురుగాళ్లకు ఈ టెంట్ కూలిపోయిన తర్వాత కూలిపోయిన క్రమంలోని దాంతోపాటే ఈ గోడ భారీగా శబ్దంతో ఇక్కడే నిల్చుని ఉన్న ఈ భక్తులపై, క్యూలైన్లో నిల్చున్న భక్తులపై పడిపోయింది. దీంతో ఆ భక్తులు అంతా కూడా ఈ క్యూలైన్లో ఉన్న వారంతా ఈ శిథిలాల కింద చిక్కుకొని ఊపిరి వదిలేశారు. అప్పన్న దర్శనం కోసం ఎంతో ఆతృతగా భక్తితో వచ్చారు భక్తులంతా. అయితే ఒక్కసారిగా అనుకోని ఘటనతో వాళ్ళంతా కూడా అప్పన్న దర్శనం చేసుకోకుండానే ప్రాణాలు విడిచిన పరిస్థితి. 7 కుటుంబాల్లో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. మరో 2 ఆసుపత్రి పాలయ్యారు. వాళ్లకు మెరుగైన చికిత్స అందించాలని ఇప్పటికే అధికారులు ఆదేశించారు. ఒకవైపు మంత్రులు పర్యవేక్షిస్తున్నారు. అనగానే సత్యప్రసాద్ ఈ ఘటనపై ప్రత్యేకంగా ఆయన విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరపున అనగానే సత్యప్రసాద్ స్వయంగా స్వామివారికి పట్టువసలు సమర్పించి వెళ్ళిన సమయంలోనే ఈ ఘటన జరగడం జరిగిందని స్థానికులు చెబుతూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోని పూర్తి స్థాయిలో ఈ ఘటనపై ఇప్పటికే ఎంక్వైరీ స్టార్ట్ అయింది. ఒకవైపు క్షతగాతులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు మరోవైపు ఈ ఘటనపై కూడా ఎంక్వైరీ మొదలైంది. ఇప్పుడిప్పుడే ఇక్కడ నుంచి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ ఇక్కడ సహాయకర్తలు పాల్గొన్న వారంతా కూడా వెళ్ళారు. అంటే ఇంకా ఎవరైనా ఈ శిథిలాల కింద చిక్కుకొని ఉంటారని దాదాపుగా గంట పాటు ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ అనేది కొనసాగింది. అణువణువు కదిలించిన తర్వాత ఎవరు కూడా ఈ శిథిలాల కింద లేరు అని నిర్ధారించుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ అలాగే ఫైర్ సిబ్బంది ఇక్కడ నుంచి నిష్క్రమించారు. అయితే చూడొచ్చు ఈ ప్రాంతం అంతా కూడా, అంటే ఇటువైపు నుంచి ఆ భక్తులు ఆ క్యూ అనేది ఇటువైపు నుంచి అనుమతించకపోతే బాగుండేదని మరికొంత భక్తులు అంటున్నారు. ఎందుకంటే ఇది కచ్చా కూడా, దీంతోపాటు ఈ ప్రాంతంలో రోజు కూడా వర్షం అలాగే ఎండ పడే పరిస్థితి, ఎదురుగాలతో కూడిన వర్షం కూడా కురుస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు కూడా తెల్లవారుజామున ఒక్కసారిగా భారీ ఎదురుగాలతో కూడిన వర్షం కురిసింది. ఉరుములు మెరుపులు కూడా పడ్డాయి. దీంతో 2:30 సమయంలో తెల్లవారుజామున ఈ భారీ ఎదురుగాలతో కూడిన వర్షం కురిసింది. ఆ తర్వాత ఈ ఘటన ఒక్కసారిగా జరిగింది. భారీ శబ్దంతో గోడ కూలిపోయి పడిపోవడంతో ఒక్కసారిగా ఈ భక్తులు శిథిలాల కింద చిక్కుకొని ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. అంటే ఎంతో ఆతృతగా చాలామంది భక్తులు ఈ సింహగిరికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత వేలాది భక్తులు చేరుకొని అప్పన్న సింహాద్రి దర్శనం కోసం ఉన్నారు. కొంతమంది ఉచిత భక్తులు దర్శనానికి ఉన్నారు. మరికొంతమంది 300 రూపాయల టికెట్లు కొనుగోలులో ఉన్నారు. ఆ తర్వాత 1500 రూపాయల టికెట్లు ఉంది. ఆ తర్వాత మిగతా అంటే ఏవైతే టికెట్లు అమ్మకాలు చేశారో అవి కూడా కొనుగోలు చేసి భక్తులు భారీ స్థాయిలో వచ్చి గత అర్ధరాత్రి నుంచి కూడా భారీగా క్యూ లైన్లో నిల్చుని ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే
ఈ ఘటన జరగడం అందరిలో తీవ్ర విషాదాన్ని నింపింది. అప్పన్న భక్తుల్లో మొత్తమే చూడొచ్చు. ఇంకా కొంతమంది ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఇక్కడ నుంచి కొంత ఏవైతే ఈ రెస్క్యూ ఆపరేషన్స్ చేసే ఈ పరికరాలు ఏవైతే ఉన్నాయో, ఆ సామాన్లు ఏవైతే ఉన్నాయో ఇక్కడ నుంచి తరలించే పరిస్థితి మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. మీరు స్వయంగా ఇక్కడ రెస్క్యూలో పార్టిసిపేట్ చేశారు కదా, టోటల్గా ఎలా ఉంది? మీరు వచ్చినప్పటికి ఎలా ఉంది టోటల్గా ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది చెప్పండి సార్. ఇప్పుడు చాలా చెప్తాను మామూలుగా అంటే జనరలైజ్గా ఇప్పుడు మీరు వచ్చినప్పటికి స్పాట్లో ఎలా అనిపించింది టోటల్గా? మొత్తం పడిపోయింది సార్, గోడ అంతా కూడా పడిపోయింది మొత్తం. ఇందులో లాక్ అయిపోయారు సార్. అక్కడ బ్లడ్ చూడండి, దానికి కంచి ఇది ఉంది కదా సార్, డివైడర్, భక్తులు డివైడ్ చేయడం దానికి ఒకసారి పుషప్ అయ్యి దానికి దీనికి మధ్యలో ఉండిపోయారు అనమాట. ఓకే, అంటే గోడకి ఆ గోడకి మధ్యలో ఉండిపోయారు. ఈ పడే గోడకి అందులో ఉన్న గోడకి మధ్యలో ఉండిపోయారు, దానివల్ల ఎక్కువ డ్యామేజ్. ఓకే, మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్? టోటల్గా ఎంతమంది రెస్క్యూ చేస్తారు మీరు? మేము మొత్తం 45 సార్, 45 మెంబర్స్ వచ్చాం సార్. ఎంతమంది రెస్క్యూ ఎంతమంది చేస్తారు? ఇక్కడ వచ్చేసి 30 మెంబర్స్ అక్కడ ఆల్రెడీ డ్యూటీలో ఉన్నారు సార్. వెంటనే పడిన వచ్చి ఎంతమందిని గుర్తించారు ఈ శిథిలాల కింద మీరు? వచ్చేరాక నా లైవ్ విక్టిమ్ ఒకటి వెళ్ళిపోయారు సార్. వెంటనే మిగతా 7 మెంబర్స్ ఇందులో డెబ్రిస్లో లాక్ అయిపోయి ఉన్నారు. 2-3 అవర్స్ గట్టిగా ఆపరేషన్ మనకి జరిగింది. 2-3 అవర్స్ ఎందుకు అయింది సార్, ఎందుకంటే లాక్ అయిపోయింది మొత్తం. లాక్ అయిపోవడం వల్ల ఈ లేపడం కూడా కష్టమైంది అనమాట. నెక్స్ట్ అన్ని ఫోర్సెస్ వచ్చి ఒకేసారి చేయడం వల్ల రోప్తో పైకి లాగి తీసుకొచ్చాం. అంటే ఏమైంది అంటారు? అంటే జనరల్గా ఈ భారీ ఎదురుగాలు వచ్చింది, ఇక్కడ టెంట్ కూడా ఉంది, ఈ కచ్చా గోడలా కనిపిస్తుంది, ఏమంటారు? మనకు తెలుసు సార్, మన విక్టిమ్ మనం ఎలా తీసేంత వరకు మనకు తెలుసు అంతే. ఇప్పుడు శిథిలాల కింద పూర్తిగా సహాయక్రమం కంప్లీట్ అయ్యాయి, ఎలా ఉంది? ఈ గోడ వరకు ఎక్కడైతే ఉన్నదో గోడ వరకు మొత్తం క్లియర్ చేసాం, బాడీస్ ఏవైతున్నాయో మొత్తం తీసాము. మాకు తెలుసు, మరి లేకపోవచ్చు. థ్యాంక్ యూ. ప్రస్తుతానికి అయితే సహాయ కార్యక్రమాలు అనేవి కంప్లీట్ అయ్యాయి. చూడొచ్చు ఈ పూర్తి స్థాయిలో ఈ గోడ అయితే ఉందో ఇది కూలిపోవడం వల్ల ఈ పక్కనే ఉన్న ఈ గోడ ఉంది, మధ్యలో ఈ భక్తులంతా క్యూ లైన్లో నిల్చుని ఉన్నారు. ఒకసారిగా భారీ శబ్దంతో కూలిపోవడం వల్ల భక్తులు చాలామంది ఈ గోడకు కూడా దాపోయారు. ప్రస్తుతం అక్కడ అంటే చూపించాలని దృశ్యాలు కూడా ఆ పరిస్థితుల్లో ఉన్నాయి. మొత్తం మీద చూడొచ్చు ఇక్కడ పూర్తి స్థాయిలో ఎండోమెంట్ అధికారులు ఉన్నారు, అలాగే వినయ్ చంద్ కూడా ప్రత్యేక కార్యదర్శి కూడా ఉన్నారు. ఇక్కడ పరిస్థితి ఈ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. చూడొచ్చు ఎలా చూడొచ్చు సార్ ఈ ఘటన జనరలైజ్గా ఎలా ఉంది? మిగతా క్షేత్రాలు అందరూ కూడా ఎవరు కూడా మాట్లాడిన పరిస్థితి, ఎందుకంటే అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించిన ఈ చందనోత్సవంలో ఈ విషాదకర ఘటన జరిగిన తర్వాత అందరూ కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అందరూ కూడా ఒక షాక్ గురయ్యేలా చేసింది ఈ ఘటన. అనుకోని ప్రమాదంలో 7 భక్తులు పూర్తిగా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి మనం స్పష్టంగా చూస్తుంది. అయితే ఈ ఘటనా స్థలానికి ఇప్పుడిప్పుడే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ ఇక్కడ నుంచి నిష్క్రమించిన తర్వాత అధికారులు, ఎండోమెంట్ అధికారులతో పాటు ప్రభుత్వ అధికారులు కూడా ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి పరిస్థితిని పరిశీలించే పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం. సార్ ఏంటి సార్ ఇది కచ్చా గోడ సార్? ఎందుకు ఇది చంద్రోత్సవం కోసం నిర్మించారా ఏంటిది? పరిశీలిస్తున్నాం. చందనోత్సవం కోసం కాదు, ఈ రోడ్డుకి రిటైనింగ్ వాల్ కింద కట్టారు దీన్ని, అంటే స్టెప్స్ మార్చారు. ఇప్పుడు టెక్నికల్గా ఎగ్జామ్ చేస్తున్నాం. అంటే కచ్చా గోడలాగా ఉంది, ప్లాస్టింగ్ కూడా పూర్తిగా జరగలేదు. చూడండి, అన్ని పరిశీలించాలి. అంటే సాంకేతిక నిపుణుల్ని వాళ్ళు చెప్పాలి, కొంచెం వివరాలు తీసుకుంటాం. అంటే ఈ టెంట్లు అంటే భక్తులకి వేసవి తాపం నుంచి తీర్చేందుకు ఈ టెంట్లో వేసారు సార్, దానివల్లే ఎండలు కదా సహజంగా చందనోత్సవం దాని గురించి, టెంట్ల గురించి ఇది పడుతుంది. టెంట్లు కూలిపోయిన తర్వాత గోడపై పడి కూలిపోయింది అంటారు ఎస్డీఆర్. లేదు, ఆ టెంట్లు కూడా దీని మీద పడలేదండి, అది ఒకటే వాలింది అంతే. ఎలా ఉంటారు అంటే మిగతా అంటే ఈ ఘటన జరిగిన తర్వాత మిగతా భక్తులు ప్యానిక్ అయిపోయారు, భక్తులందరూ కూడా. మిగతా భక్తుల దర్శనాలు ఎలా ఉన్నాయి? మొత్తం చాలా విషాదకరమైన ఘటన కదా. సోమవారం ఈ రోజున సోమవారి దర్శనం కోసం, ఏదో ఆనందంగా దైవ దర్శనం కోసం వస్తారు. చాలా విషాదకరమైన ఘటన. కాకపోతే సాంకేతిక కారణాలు నిపుణులతో. ఈ లైన్ ఏంటి సార్? క్యూ లైన్ ఇది 3 లైన్ అండి. కింద నుంచి బస్ స్టాండ్లో దిగి ఇలా వస్తారు, మెట్ల మార్గం నుంచి వెళ్తారు పైకి. మెట్ల మార్గం నుంచి చూడొచ్చు అందరూ ఎవరిని కదిలించినా ఒక విషాదకర వాతావరణం, ఎందుకంటే అత్యంత పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. అనుకోని ఘటన ఒక్కసారిగా ఈ ప్రాంతంలో 7 భక్తుల ప్రాణాలు తోడేసింది. దీంతో ఒక్కసారిగా అందరూ కూడా అంటే వైపు అధికారులు, మరోవైపు భక్తులు దైవ దర్శనానికి ఎంతో ఆతృతగా వచ్చిన భక్తులు ఇలా విగత జీవులుగా మారడం, 7 భక్తులు ఈ శిథిలాల కింద పడి ప్రాణాలు కోల్పోవడంతో ఒకసారిగా అందరిలో కూడా విషాదకర వాతావరణం నెలకొంది. ఇక్కడ అంటే ఆ సమయంలో ఎవరు అంటే సహాయం చేయాలని పరిస్థితి. సహాయం కోసం బాధితులు చాలా వరకు అరుపులు పెట్టారు, కేకలు కూడా వేశారు. పక్కనున్న భక్తులు కూడా భారీగా అరిచినా సరే పక్కనున్న సహాయక చర్యలు చేసేందుకు వాలంటీర్లు ఉన్నప్పటికీ వాళ్ళు కూడా ఏమీ చేయాలని పరిస్థితి. ఎందుకంటే కొంతమందిని బయట వైపు ఉన్న 2 రెస్క్యూ చేసి తరలించినప్పటికీ శిథిలాల కింద అంటే భారీగా ఆ శిథిలాలు ఉన్నాయి, ఆ శిథిలాల కింద చిక్కున్న వారిని రక్షించే ప్రయత్నం వాలంటీర్లు చేయలేకపోయారు. అయితే ఎస్డీఆర్ఎఫ్ బృందం ఇక్కడ చేరుకునేసరికి అప్పటికే 7 ప్రాణాలు కోల్పోయారు శిథిలాల కింద
తొలగించి వారిని బయటకు తీశారు. దాదాపుగా 7 మృతదేహాలను బయటకు తీసి వారిని పోస్ట్ మార్టం కోసం మాతృకి తరలించారు. ఈ ఘటనపై ఇప్పటికే ఎంక్వైరీ స్టార్ట్ అయింది. ఘటనా స్థలాన్ని హోంమంత్రి స్వయంగా పర్యవేక్షించారు. మరోవైపు అధికారులు కూడా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.